అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ పర్సన్ గురించి నేను చెప్పడం కంటే చూపించడం బెటర్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకా తను మాట్లాడే విధానం కూడా అందరికీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. తను ఉండే ప్లేస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఎట్లా ఉందో. సో మీకు అన్నీ కూడా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను. లెట్స్ గో. ఇక్కడే ఉంటారు మీరు? ప్రస్తుతానికి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అప్రాక్సిమేట్లీ ఒక 5-6 months, ఈ స్పాట్లో ఒక 3 months ప్లస్ అనుకుంటాను. సో ఏంటి ఇదేదో క్యాంప్ ఫైర్ లా అనిపిస్తుంది. క్యాంప్ ఫైర్ అంటే నేను కుక్ చేసుకుంటారా? అప్పుడప్పుడు కుకింగ్ కూడా చేస్తారా? నాకు కావాల్సింది నాకు జరిగేది, నాకు వర్కౌట్ అయ్యేది. మొత్తం అన్ని బాటిల్స్ అన్నీ ఉన్నట్టున్నాయి, మొత్తం మందు బాటిల్స్, ఎంటీ బాటిల్స్, అన్ని ఎంటీ బాటిల్స్. డ్రింకింగ్ బాగా చేస్తా అంటున్నారు. దొరికినప్పుడు నాకు తాగాలనిపించినప్పుడు. ఎంత బాటిల్, ఎంత బ్లాక్ డాగ్? దీనిలో 2 ఉంటాయి. ఇది గోల్డ్ రిజర్వ్ 730, నార్మల్ది 530, 520 ఎంత ఉంటుంది. ఓకే. మీ డ్రెస్సెస్ అన్నీ మొత్తం ఇక్కడేనా? షూ చాలా బాగుంది. యా, నైకీ లిబ్రాన్. ఎంత కాస్ట్, ఎంత ఉంది? 48,280 రూపీస్ ఓన్లీ. ఎప్పుడు ఇప్పుడు విత్ డిస్కౌంట్ సమ్ 25,000 కదా వస్తున్నాయి నాకు తెలిసి. ఎప్పుడు తీసుకున్నారు? 5-6 months. ఓకే. 48,000 షూ యూస్ చేస్తున్నారు మీరు? ఏ తప్ప? ఓకే. అంటే నేనే పెట్టా బిల్లు. గూగుల్ పేలో నా ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న బట్టలు మొత్తం నాయి, నా సొంత బట్టలు. ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన బట్టల సంగతి నాకు తెలీదు. అవన్నీ నావే. సో 48,000 షూ యూస్ చేస్తున్నారంటే మీ ఇన్కమ్ సోర్స్ గట్టిగానే ఉంది. ఎంతో కొంత సేవింగ్స్, ఎంతో కొంత మధ్య మధ్యలో వర్క్లు, ఫోటోషూట్లు, ఏదో ఒకటి నాకు వర్కౌట్ అయ్యి నేను ఏదో చేసుకున్నా కదా. నాకు కావాల్సినవి, నాకు నచ్చినవి నేను కొనుక్కున్నా కదా. నీకేంటి ఇబ్బంది దాంట్లో? ఇంకేమన్నా మీ దగ్గర కాస్ట్లీ ఐటమ్స్ ఇంకేమైనా ఉన్నాయా? బ్రెయిన్ కాకుండా యూస్ చేసే రెగ్యులర్ భగవద్గీత. భగవద్గీత ఎక్కడ ఉంది? అవన్నీ మీకు అనవసరం కదా. బాటిల్స్, బాటిల్ రేట్ ఎంత, బయట అవే కనిపిస్తున్నాయి. మరి మీరు లోపల దాచుకుని మాకు తెలియదు కదా. భగవద్గీత మొత్తం చదివేశారా, చదువుతున్నారా? కొన్ని 100 సార్లు చదువుంటాయి వాడికి. మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు రివిజిట్ చేయడానికి చదువుతూ ఉంటాను శ్లోకాస్. ఒకసారి చూపిస్తారా భగవద్గీత? అక్కడే ఉంది. మొత్తం చదివేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు తీసుకున్నారు, స్టార్ట్ చేశారు చదవడానికి? ఓకే. ఈ పర్టికులర్ వర్షన్ నా చేతికి వచ్చి ఒక 1-2 months అయినట్టుంది. ఒకరోజు రోడ్ పైన వాకింగ్కి వెళ్తుంటే, రోడ్ పైన ఈ సోకాల్డ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది, మీరు కూడా చూసే ఉంటారు, రోడ్ల పైన నామాలు పెట్టుకొని రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫ్రీగా పంచి పెడతా ఉంటారు. నాకు ఫ్రీగా ఇచ్చారు, నేను డబ్బులు పెట్టాను కొనలా. నాలెడ్జ్ నాకు సంబంధించి ఫ్రీ, నాకు ఫ్రీగా వచ్చింది. కానీ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను ఫ్రీగా చదువుకొని, నేను ఫ్రీగా అప్లై చేసి ఫ్రీగా వాడుతున్నాను. ఇంకేమేమి బుక్స్ చదువుంటారు? సుశ్రుత సంహిత, చరక సంహిత, నాట్యశాస్త్ర, చాణక్యనీతి, ఎంతో కొంత పర్సంటేజ్ వేదిక్ ట్రాన్స్లేషన్స్, ఒరిజినల్ వర్షన్స్ కూడా ఎంతో కొంత నాకు కావాల్సినంత వరకు, నాకు అర్థమయ్యేంత వరకు, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు. వేదిక్ లిటరేచర్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ నావెల్స్ ఇవన్నీ ఎన్నో చదివాను, కానీ నాకు అప్పుడు ఐన్ ర్యాండ్, అట్లాస్ ష్రగ్డ్, అవన్నీ పిచ్చలైట్ నావెల్స్, సో కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఇలాంటివన్నీ టైంపాస్ రీడ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి నా ఇంట్రెస్ట్ స్పిరిచువల్ రీడింగ్, వేదిక్ లిటరేచర్ పైన నడుస్తుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ లైఫ్ గురించి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాటిల్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సిగరెట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, గాంజా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బెగ్గర్ గెటప్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెత్త చెదారం కదా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు ఇంట్రెస్ట్? సో ఒకసారి మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే మీరు ఇవన్నీ చెప్తుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే, ఒకసారి మనం పూర్తిగా డీటెయిల్డ్గా అసలు మీ లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా మీకు? లైఫ్ అనేది చాలా పెద్ద చాలా పెద్ద
డ్యూరేషన్ లెంత్ చాలా పెద్దది బ్రో. దాంట్లో ఎక్స్‌పీరియన్స్‌లు చాలా చిన్నవి. ఏదో మీకు చిన్న క్వెషన్స్ మీరు అడగండి. నాకు తెలిసిన ఆన్సర్స్, నాకు తోచిన ఆన్సర్స్ నేను ఇస్తా. స్ట్రెయిట్ క్వెషన్స్‌కి స్ట్రెయిట్ ఆన్సర్స్ ఉంటాయి. వంకర క్వెషన్స్‌కి టింకర్ ఆన్సర్సే ఉంటాయి. ప్రేమ్ పి సతీష్, హలో, హలో. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా ప్రస్తుతానికి. ఓకే, సిగరెట్ ఎప్పుడు చేతిలో ఉండాలా? మాది ఒక కంటిన్యూటీ. దానికి ఒక లాజిక్ ఉంది, దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. I'm ఏంటి, clear చైన్ about it. స్మోకరా మీరు? లేదు, ట్రైన్ స్మోక్. ట్రైన్ స్మోకరా? ట్రైన్ వెళ్తుంటే ఎక్కువ చుక్ చుక్ అని పైనుంచి పొగ వస్తుంది కదా, ఆ టైప్లో మనం వెళ్ళకముందే మన పొగ దగ్గర నుంచి ఒక చిన్న కనెక్షన్ ఉంది నాకు సిగరెట్కి, ఈ బ్రాండ్కి. బాబ్ మార్లీ ఎలాగ ఉన్నారు ఒకవైపు నుంచి వస్తుంటే? బాబ్ మార్లీ కూడా మనిషే, ఆయనకు కూడా పొడుగు జుట్టు ఉంటుంది, ఆయన వేరే దేశంలో పుట్టాడు. మేబీ కలర్ కాంప్లెక్షన్ కొంచెం సెట్, కొంచెం సింక్ అయినట్లున్నాయి. కొన్ని కామనాలిటీస్ కూడా ఉన్నాయి మేబీ. ఓకే, మిమ్మల్ని చూసి చాలామంది బెగ్గర్, మతిస్థిమితం లేదు, పిచ్చోడు ఇట్లా అనుకుంటూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? అది అనుకునే వాళ్ళని మీరు అడగాలి. ఇట్ డజంట్ మేక్ మీ ఎనీ డిఫరెన్స్, బికాజ్ మీరు చెప్పిన అట్రిబ్యూట్స్ ఏది నేను ఎవరిని ఏం అడుక్కున్నాను మీరు ప్రూవ్ చేస్తే నేను దగ్గర అని తెలుస్తుంది. నేను మతి స్థిమితం లేకుండా ఏం యాక్టివిటీస్ చేశాను, దానివల్ల ఏమి న్యూసెన్స్ క్రియేట్ అయింది, ఏమి నాన్ సెన్స్ క్రియేట్ అయింది, ఏమి ఎంత పెద్ద వైపరీత్యాలు జరిగినాయో దాన్ని మీరు ప్రూవ్ చేసి మాట్లాడితే బెటర్. డేటా లేకుండా ఏది పడితే అది ఎలిగేషన్స్ చేసి మాట్లాడిన వాళ్ళు ఎలిగేషన్స్ చేసిన వాళ్ళని అడగాలి. ఓకే, బేసిక్గా అంటే ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తుంటాను చాలామందిని. ఇప్పుడు రోడ్ల మీద ఉంటారు చాలామంది, సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు బిహైండ్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళు అవ్వడానికి చాలా స్టోరీ ఉంటుంది. అంత ఈజీగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి తిరగరు అట్లాగా ఫ్యామిలీస్ని వదిలేసి. సో అలా మీకు కూడా ఉండే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇంకా మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, చాలా పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత ఎక్సైటింగ్గా ఉంది అని చెప్పి ఎవరికి అనిపిస్తుందో, దాన్ని తెలుసుకోవాలని ఎంత క్యూరియాసిటీ ఉంటుందో నాకైతే తెలీదు. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై మై జర్నీ, ఐ ఎంజాయ్డ్ ఇట్. నాకు రిగ్రెట్స్ లేవు. ఇది చేసుంటే బాగుండేదేమో, అలా చేసుంటే బాగుండేదేమో, ఇలా చేసుంటే బాగుండేదేమో. ఐ హ్యావ్ జీరో యాక్సెస్ అండ్ కంట్రోల్. దాన్ని వెళ్ళి ఇప్పుడు టైం మెషిన్లో వెనక్కి వెళ్ళి మార్చేసే కెపాసిటీ నాకు లేదు, ఉద్దేశం కూడా లేదు. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓకే, దాంట్లోనే పట్టుకొని ముందుకి వెనక్కి ఊగిలాడితే అక్కడే ఉంటామని చెప్పిన ఒపీనియన్. ఐ మూవ్డ్ ఆన్, మూవ్డ్ ఆన్ టు డిఫరెంట్ జర్నీ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్టుగెదర్. మీ ఒరిజినల్ నేమ్ ప్రేమ్ పి సతీషేనా? అంటే నామకరణం చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తల్లిదండ్రులు పెట్టిన పేరు సతీష్. పి అనేది ఇంటి పేరు, సతీష్. ప్రేమ్ పి సతీష్ అని నేను పెట్టుకున్న స్క్రీన్ నేమ్ ఆర్ నాకు నచ్చిన పేరు. ఆ ప్రేమ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఏంటి ఇంటి పేరు ఏంటి? పి అంటే? పి అంటే పర్వతరెడ్డి అని పెట్టుకున్నారు యాన్సిస్టర్స్. ఇప్పుడు నేను రెడ్డినా, రాజునా, నాయుడునా అన్నది మళ్ళీ ఒక డిస్కషన్ టాపిక్ అవుతుంది. ఓకే, ఏ ఊరు మీది? నాకంటూ ఒక ఊరు లేదు, నేను అంత రిచ్ కాదు. పుట్టి పెరిగింది ఏ ఊరు? పుట్టింది ఏదో ప్రకాశం డిస్ట్రిక్ట్లో కనిగిరి, పామూరు, అన్న రిలీజ్ షోర్, ఆ రెండిట్లో ఏదో ఊరు. ఊహ తెలిసేసరికి నాకు కొంచెం ఊహ తెలిసి ఆ స్కూలింగ్ వగేరా వగేరా టైంకి నేను గుంటూరులో ఉన్నాను. నా స్కూలింగ్, కాలేజ్, నా చైల్డ్హుడ్, ఒక పార్ట్ ఆఫ్ అడల్ట్హుడ్ అంతా గుంటూరులో జరిగింది. ఓకే, లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, తర్వాత సాలమన్ స్కూల్ అని పేరు పెట్టినట్టున్నారు 10th క్లాస్లో, అప్పుడే ఫస్ట్ టైం పెట్టారు. దాని తర్వాత రకరకాల కాలేజీల్లో ఇంటర్మీడియట్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కాలేజ్ నేను 7 కాలేజీలో చదివాను. అంటే 7 కాలేజీల్లో రకరకాల డ్రామాలు ఆడాను. 2 years ఇంటర్మీడియట్ని 7 కాలేజ్ చేంజ్ అయ్యారు. ఓకే, నా రీజన్స్ నాకు ఉన్నాయి. ఏ గ్రూప్ తీసుకున్నారు ఇంటర్మీడియట్? బైపీసీ. బైపీసీ. 10th క్లాస్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు గుర్తుందా? అప్రాక్సిమేట్లీ సమ్ 60 అప్రాక్సిమేట్లీ. ఓకే, కరెక్ట్ గుర్తులేదు. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుండేవారు? వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. ఏం పని చేస్తుండేవారు? ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డాడీ. నాన్నగారు ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అనే డిపార్ట్మెంట్లో డ్రైవర్. ఓకే, జాబ్కి సంబంధించి. ఓకే. మదర్ హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఇంట్లో పనులు చూడటం అంత సింపుల్గా కాదు. హౌస్ వైఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. బ్రదర్స్, సిస్టర్స్ ఎందుకు ఆ డీటెయిలింగ్ అంతా ఉన్నారా?
ఒక ఎల్డర్ బ్రదర్, ఒక యంగర్ సిస్టర్, ఇప్పుడు డీటెయిల్స్ ఎందుకు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు. ఐ హ్యావ్ జీరో కనెక్షన్ అండ్ జీరో ఇంట్రెస్ట్ ఇన్ దేర్ లైఫ్స్. అది వాళ్ళ లైఫ్, నా లైఫ్. ఇంటర్మీడియట్ వరకు ఇంటి దగ్గరే ఉన్నారు మీరు? ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాల్సి వచ్చింది ఒక వారం రోజులు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజ్, ఓకే, బీజెడ్సి, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ. వారం రోజులకి మనకు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అర్థమయ్యి మెల్లిగా హైదరాబాద్కి ప్రయాణం స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ 17-18 ఇయర్స్ ఉంటుంది అనుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.